3 ఏళ్ల తరువాత 7వ కేసులో బెయిల్తో గాలి విడుదల. మళ్లీ 7 చేపల కథ మొదలవుతుందా? ఒకప్పుడు గాలిది 2 రాష్ట్రాల్ని కుదిపేసిన రాజకీయం. తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత అన్నట్టు నడిచింది కొన్నాళ్ల పాటు గాలి హవా. తీరా అదృష్టం తిరగబడేసరికి ఆశల సౌధం అమాంతం కూలింది, చేతులు కాల్చింది. 1000 కోట్ల తవ్వకాలు, సరిహద్దు దాటిన గని ఘనకార్యాలు, తవ్విన కొద్దీ అక్రమాలు ఒక్కొక్కటిగా విచారణలో బయటకొచ్చాయి. జానెడు తవ్వకానికి అనుమతి సంపాదించి బారెడు దూరం తవ్వేసి 1000 కోట్లు వెనకేసి రాజకీయాన్ని అల్లాడించిన రోజులు ఈ మధ్య మరుగున పడిపోయాయి. అదంతా గతం గతం అన్నట్టు మారిపోయింది సీన్. ఒకప్పుడు బళ్ళారి, ఓబుళాపురం, సంకులమ్మ ఆలయం ఇలాంటి పేర్లు వింటే గాలి తవ్వకాలు పుంఖానుపుంఖాలుగా బయటపడ్డాయి. 3 ఏళ్ల విచారణ, నిరీక్షణల తర్వాత బెయిల్ అయితే దక్కింది. కొంతలో కొంత ఊరట. మరి వాట్ నెక్స్ట్? గాలి విడుదలైతే పరిణామాలు ఎలా ఉండొచ్చు? రాజకీయ సమీకరణాలు ఎలా మారొచ్చు? ఒకప్పుడు బళ్ళారి ఏరియాలో గాలి బ్రదర్స్ అంటే తిరుగులేని ఏకఛత్రాధిపత్యం. ప్రభుత్వాన్ని నిలబెట్టాలన్నా మేమే, కూల్చాలన్నా మేమే అన్నట్టు చెలరేగిపోయారు గాలి సోదరులు. ఆ తర్వాత తప్పని పరిస్థితుల్లో బీజేపీ నాయకత్వం కళ్లు తెరిచేసరికి జాతకాలు తలకిందులైపోయాయి. విచారణలు మొదలై జైలు పాలయ్యాక బీజేపీ కూడా కర్ణాటకలో కొడిగట్టింది. మరి ఇప్పుడు సీజన్ మారింది. అధికారంలో ఉన్నది కాంగ్రెస్ అయినా మొన్నటి లోక్సభ ఎన్నికల్లో సత్తా చూపించింది బీజేపీ. మరో 2.5 ఏళ్లలో జరగబోతున్నాయి ఎన్నికలు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి వచ్చి తీరుతామనే ధీమా ఎడ్డీ లాంటి కొందరు నేతల్లో కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో విడుదలైతే గాలికి ఊరట ఉండే అవకాశం ఉందా? ఇదే అసలు ప్రశ్న. గాలి మళ్లీ రాజకీయాల వైపు మళ్లితే మళ్లీ కోలుకునే అవకాశం ఉంటుందా? ఏమో చెప్పలేం. ఇప్పుడు వచ్చిందైతే బెయిలే. కేసుల విచారణ సాగుతోంది. బళ్ళారి ప్రాంతంలో తమకు ఎదురులేదని, ఆ పరగణాన్ని శాసిస్తామని గాలిమేడలు కట్టుకున్న బ్రదర్స్ కుప్పకూలిపోయారు. ఓడిపోయి గల్లంతైపోయారు. ఇటుపక్క ఏపీలో సన్నిహితుడు జగన్ పార్టీ ఓటమితో డీలా పడిపోయింది. ఇదే లెక్కని మార్చేసింది అమాంతం. మరి రాజకీయంగా ఎలాంటి ప్రభావం ఉండొచ్చనే విషయం ఇప్పుడే మాట్లాడడం తొందరపాటే అని కర్ణాటక బీజేపీ వర్గాలు అంటున్నా, మళ్లీ పరిణామాలు మాత్రం కొంతవరకు ఊహించొచ్చని చెబుతున్నారు చాలా మంది. గాలి బ్రదర్స్ కి ఒకప్పుడు సుష్మా ఆశీస్సులు. అద్వానీ హయాంలో చక్రం తిప్పిన సుష్మా. మరి అమిత్ షా, మోడీ ఏం చేస్తారు? ఇదే కీలకం కాబోతున్న ప్రశ్న. ఒకప్పుడంటే సుష్మా పెత్తనం చేసి బళ్ళారొచ్చి పట్టుచీరలు కట్టుకెళ్లి నా బిడ్డలంటూ అన్నదమ్ముల్ని దీవించడం బీజేపీకి ఇంకా గుర్తుంది. ఇప్పుడు జమానా మారింది. కానీ రాజకీయ అవసరం మాత్రం ఉంది. నడిచే మార్గం కన్నా సాధించే ఫలితం ముఖ్యమని నమ్మే షా ఏం చేస్తారు? ఏపీలో అవినీతి ఆరోపణలు, విచారణలు ఉన్న నాయకుల్ని కూడా బీజేపీ దగ్గరికి రానిస్తోందనే మాట వినిపిస్తోంది కొందరు కాంగ్రెస్ నాయకుల చేరికతో. మరి కర్ణాటకలో కూడా అలాంటి పరిస్థితి ఉంటే మాత్రం ఢోకా లేకపోవచ్చు. ఏపీపై ప్రభావం ఉంటుందా? అనంతలో పట్టు బిగించిన టీడీపీ. బద్దవైరి బయటికొస్తే సమీకరణాలు ఎలా ఉంటాయి? ఏపీ పైన ప్రభావం కొంతవరకు ఉండొచ్చు. రాజకీయంగా గాలికోటరి మళ్లీ క్రియాశీలకం అయితే సీమ ప్రాంతంపై కాస్తో కూస్తో ప్రభావం పడే అవకాశం ఉండొచ్చు. అంతకు మించి పెద్దగా అంచనా వేయడానికేం లేదంటున్నాయి టీడీపీ వర్గాలు. మొత్తానికి షరతులతో బెయిల్ మీద గాలి బయటకు రాకముందే పరిణామాలు, రాజకీయం మారే అవకాశం ఉందని మాత్రం చర్చ మొదలైపోయింది. మరి విచారణలు, రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయో చూడాలి.